బాలీవుడ్ కింగ్ ఖాన్ కు గడ్డుకాలం మొదలైందా? ఐపీఎల్ వేలం సాక్షిగా షారుఖ్ ఖాన్ చుట్టూ రాజకీయ చక్రబంధం బిగుస్తోందా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. కేకేఆర్ ఫ్రాంచైజీ బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను కొనుగోలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్త ఆగ్రహానికి దారితీస్తుంది. బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతుంటే అక్కడి ఆటగాళ్లకు భారత గడ్డపై కోట్లిచ్చి స్వాగతం పలకడం ఏంటని రాజకీయ నేతలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ 5 బ్రాండ్ నేత సంకేత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ ను నేరుగా దేశద్రోహి అని సంబోధిస్తూ ఆయన నిప్పులు చెరిగారు. భారత ప్రజలు మిమ్మల్ని స్టార్ ను చేశారు, మీరు ఇక్కడి డబ్బుతోనే కోట్లు సంపాదించారు, కానీ అదే డబ్బుతో దేశానికి గద్దారీ చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కు చందాలివ్వడం, రెహమాన్ వంటి ఆటగాళ్లను కొనడం ద్వారా షారుఖ్ దేశ సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ నేతలే కాదు, హిందూ ఆధ్యాత్మిక గురువులు కూడా షారుఖ్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. దేశభక్తి కంటే షారుఖ్ ఖాన్ కు వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని వారు మండిపడుతున్నారు. ముస్తాఫిజుర్ వంటి ఆటగాళ్లు భారత్ లో అడుగు పెడితే ఎయిర్పోర్ట్ దాటి బయటకు వెళ్లలేరు అంటూ సంకేత్ సోమ్ బహిరంగంగానే హెచ్చరించారు. బంగ్లాదేశ్ పట్ల భారత్ కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో షారుఖ్ ఖాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని శివసేన, బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా షారుఖ్ ఖాన్ కు వ్యతిరేకంగా బాయ్కాట్ సెగ మొదలైంది. ఐపీఎల్ ద్వారా మొదలైన ఈ వివాదం షారుఖ్ ఖాన్ వ్యక్తిగత ఇమేజ్ ను, కేకేఆర్ జట్టు భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి. ఈ తీవ్ర విమర్శలపై కింగ్ ఖాన్ మౌనం వేడతారా లేక తన నిర్ణయాన్ని సమర్థించుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.